స్పర్శ పోవడం వల్ల వాళ్ళు చెప్పులు లేకుండా తిరిగేస్తారు. గుళ్ళకెళ్తారు, ప్రదక్షిణాలకెళ్తారు. లేకపోతే మన ఇండియన్ సెట్టింగ్‌లో చాలా మంది ఫార్మర్స్, రైతు కుటుంబాలకు సంబంధించిన అవును. వాళ్ళు చెప్పులు లేకుండానే పల్లికెళ్తారు. హ్మ్. కాళ్ళకి గుచ్చుకున్న వాళ్ళకి స్పర్శలు తెలియవు. ఓహ్! సో, పుండు పడతాయి. పుండు పడిందన్న విషయం కూడా తెలీదు. హ్మ్. ఏదో రసికారతా ఉంది, ఎవరో పక్కనోళ్ళు చెప్తే ఏదో పుండు పడిందంటే అప్పుడెళ్తారు హాస్పిటల్‌కి. హ్మ్. అంటే నొప్పి అనేది భగవంతుడు ఇచ్చిన బ్లెస్సింగ్. ఓకే. నొప్పి లేకపోవడం ఒక శాపం నన్ను అడిగితే. ఓహ్! నొప్పి ఉంటేనే కదా డాక్టర్ అవును, దగ్గరికి వచ్చేది అవును, ఎవరైనా. సో, దానివల్ల స్పర్శ తగ్గిపోవడం వల్ల పుళ్ళు పడతాయి. అదొక కారణం. హ్మ్. ఇంకోటి చెమట గ్రంథులు చచ్చిపోతాయి. షుగర్ ఉన్న వాళ్ళు, దీర్ఘకాలంలో ఉన్న వాళ్ళకి. ఓకే. సో, పాదాలు డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయినా సరే ఈజీగా దుమ్ము ధూళి దూరొచ్చు, ఇన్ఫెక్షన్ రావచ్చు. అలాగే కాళ్ళలో ఎగుడుదిగుడులు వస్తాయన్నమాట. నార్మల్‌గా పాదం ఉన్నవాళ్ళు వేరేలా ఉంటది. షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. చాలా మంది కాళ్ళు ఇలా ఉంటాయి చూస్తే. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి గ్రిప్ కోల్పోతారు వాళ్ళు తెలియకుండా. సో, పడిపోతారనే భయంతోటి వాళ్ళ వేళ్ళు మెల్లగా ఇలా అయిపోతాయన్నమాట. హ్మ్. సో, ఈ ప్లేస్‌లో పుళ్ళు పడతాయి. అక్కడ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. వెయిట్ అంతా పడిపోతుంది. ఇక్కడ ప్రెషర్ అల్సర్స్ అంటాం. పుళ్ళు పడితే ఇంకా దాని సీక్వెన్స్